టీడీపీ మహానాడు కార్యక్రమంలో భాగంగా పయ్యవుల కేశవ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పసుపు రంగు పులుముకున్న ఈ పవిత్ర వేదికపైకి తెలుగుదేశం పండుగ మనందరి గర్వకారణం. మహానాడు వేడుకలకు విచ్చేసినటువంటి పసుపు సైన్యానికి, గుండె చప్పుడైనటువంటి కార్యకర్తలకు, రాష్ట్రం నలుమూలల నుండి తరలి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు, రాష్ట్రం నలుమూలల నుండి పాలు పంచుకుంటున్నటువంటి హైబ్రిడ్ విధానంలో పాలు పంచుకుంటున్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున హృదయపూర్వకంగా ఈ మహానాడు వేదిక స్వాగతం పలుకుతోంది. అణిచివేయాలని చూసిన కొద్దీ ఉప్పెనలా ఎగిసిపడడం పసుపు జెండా నైజమని నిరూపించినటువంటి వేదిక ఇది. ఈ 2 రోజుల పండుగ కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో తెలుగువారి ఉజ్వల భవిష్యత్తు కోసం, రాబోయే తరాల ప్రయోజనాల కోసం చేసే సరికొత్త శపథం చేసే విజయ గర్జన ఇది. అయితే దేశంలో పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని పొదుపుగా వాడుకోవాలంటూ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన కీలక సూచనలను గౌరవిస్తూ బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా, అందరికీ ఆదర్శంగా నిలిచే నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఈ మహానాయుడిని సరికొత్తగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించుకుంటున్నాం. ఒకే చోట ఉండి నిర్వహించుకునే అవకాశం లేకున్నా మనందరి గుండె చప్పుడుని ఈ మహానాడు వినిపిస్తుంది. రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరి గుండె చప్పుడును ఈ మహానాడు ఇక్కడ వినిపిస్తుంది అని ప్రగాఢంగా నమ్ముతూ, ప్రతి పల్లెలోనూ పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి కార్యకర్తకి మరొక్కసారిగా ఈ వేదిక నుండి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ సాంప్రదాయం ప్రకారం తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించడం కోసం అవిశ్రాంతంగా అలుపెరుగని పోరాటం చేసినటువంటి కార్యకర్తలు, ఆ బాటలో ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. వారందరికీ సంతాపాన్ని తెలిపే కార్యక్రమాన్ని నడపడం కోసం శ్రీ ప్రణవ్ గోపాల్ వుడా చైర్మన్ గారిని ఈ వేదిక మీదకు రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారాలు. నా ఆరాధ దైవం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, యువతకు స్ఫూర్తిదాత, తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వారి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల ప్రస్థానంలో కార్యకర్తే అధినేతగా, కార్యకర్తే ఊపిరిగా కొనసాగుతుంది. క్రమశిక్షణకు, అంకిత భావానికి, నీతి నిజాయితీకి మారు పేరు తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఎండనగా వాననగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి, అదేవిధంగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాసేవ చేస్తూ, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై పోరాడుతూ, అదేవిధంగా అనేక అదరక బెదరక ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా దమ్ముగా నిలబడేది తెలుగుదేశం పార్టీ. 2 రోజుల పాటు మహానాడు అత్యంత ఘనంగా, వైభవోపేతంగా అయితే టీడీపీ కేంద్ర కార్యాలయంలో అయితే జరగనున్నాయి. అయితే ఈ వేడుకలకు ఇప్పటికే పొలిట్ బ్యూరో సభ్యులతో పాటు అదేవిధంగా పార్టీ ముఖ్య నేతలంతా కూడా హాజరవుతున్న పరిస్థితి. అయితే ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు, అదేవిధంగా ఈరోజు ఎలాంటి తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నారు అనే దాని గురించి వివరించేందుకు మనతో పాటు ఎంపీ బైరెడ్డి శబరి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. అయితే ఈ రోజు నుంచి మహానాడు 2 రోజుల పాటు ఘనంగా జరగబోతుంది. అసలు ఎలా ఉండబోతుంది, ఇటు విధి విధానాలు, అదేవిధంగా తీర్మానాలు, ఎలాంటి